కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టే వాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు, మనుషుల్ని, విలువల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వాళ్ళని, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళని, బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని, మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం. లైఫ్లో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన లైఫ్లో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీకు విలువని ఇవ్వని చోట, నీ విలువని గుర్తించని చోట నీ అవసరం ఉండదు. అలాంటప్పుడు అక్కడి నుండి, అలాంటి వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపో. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టరు. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, బాధ పెంచేలాగా ఉండకూడదు. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా ఆలోచించి మాట్లాడే గుణం ఉండటం. ఆ గుణమే లేనప్పుడు ఎంత వయసు ఉన్నా వ్యర్థమే. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒక అబద్ధం చెబితే 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అంటారు. కానీ నిజానికి ఒక అబద్ధం చెబితే 10 సార్లు తలదించుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యి అందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. మన జీవితం కురుక్షేత్రమే అయినా మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు. మనలో పాండవులు అసలే లేరు. వందల కొద్దీ కౌరవుల మందలే ఇక్కడ. ఒక మనసు నిన్ను నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని నీ మనసుకు చెప్పు. ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో కూడా కొనలేనివి ఎన్నో ఉన్నాయని గమనించాలి. 3 వేళ్లతో దానం చేస్తే 5 వేళ్లతో తినగలం. 10 వేళ్లతో సహాయం చెయ్యగలిగితే 10,000 సంపాదించగలవు. మనిషిని బతికించేది నోటితో పీల్చే శ్వాస. అదే మంచి మనిషిగా బతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. చేతితో గంధంను అరగదీసినంత మాత్రాన చెయ్యి గంధంలా పవిత్రమైపోదు కదా. అలాగే మంచివారితో స్నేహం చేసినంత మాత్రాన చెడ్డవాడు మంచివాడు అవ్వడు కదా. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. మన మాటే మన సంబంధాలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితులను సంపాదించి పెడతాయి. ఆ మాటలే మనకు శత్రువుల్ని కూడా తయారు చేస్తాయి. బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదమే. మనం మనకు కావలసినట్టు ఉండాలనుకుంటాం, కానీ జీవితం మాత్రం పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే బిడియాన్ని గుర్తు చేసి వాళ్ళకి నచ్చినట్టు బతికేలా చేస్తుంది. క్షణం బాగుంది అనుకునే లోపే మరుక్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ, చివరికి తెలియని సమాధానమే జీవితం. నీకు నెమ్మదిగా అలవాటు అయిన వ్యసనమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అని నువ్వు అనుకుంటావు, కానీ ఏదో ఒకరోజు అదే వ్యసనం నిన్ను చంపేస్తుంది అని కూడా గుర్తుపెట్టుకో. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇచ్చేయాలి. నమ్మి ఉన్న వారికి ప్రాణం ఇచ్చేయాలి. విలువలు లేని మనుషులకు ఎంత విలువిచ్చినా సరే చివరకు మన విలువే తగ్గేలా చేస్తారు.
మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండడమే మంచిది. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది సినిమా కాదు, జీవితం. నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు. నీవు నీ 100 ఏళ్ల జీవితాన్ని పెద్దదిలా చూస్తే అందులో ఉన్న సమస్యలు కూడా పెద్దవిగానే కనిపిస్తాయి. నీ జీవితాన్ని నువ్వు చిన్నదిగా భావించి చూడు, అందులో సమస్యలు కూడా చిన్నవిగానే అనిపిస్తాయి. ఒక స్నేహం నీతో తన బాధను పంచుకుందంటే నిన్ను నమ్మిందని, నువ్వు ప్రత్యేకమని అర్థం. ఆ విషయం నీలోనే దాచుకున్నావంటే ఆ స్నేహానికి నీవు విలువ ఇచ్చావని, నీకెంతో కావలసినదని అర్థం. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యి అందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. మనం బాధలో అయినా సంతోషంలో అయినా, మన దగ్గర డబ్బున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, నీకు నేనున్నా నేస్తం అని తోడుండే వాళ్ళే నీ నిజమైన స్నేహితులు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకండి. మీ గురించి ఎవరికి పూర్తిగా చెప్పకండి. మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధానం. మనం ఎలా పుట్టినా మంచిగా బ్రతకడమే ముఖ్యం. బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది. అలాగే పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం ఉన్నతం కావాలి. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకి బానిస అయినట్టే ప్రతి మనసు కొన్ని మనసులకి బానిస అవుతుంది. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. జరిగిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందుకే ప్రతిరోజు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండండి. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం. అనునిత్యం మన తోడుండేది మనం చేసిన మంచితనం. ఒకరిని మోసం చెయ్యగలిగానని సంబరపడి గర్వించకు. నీ మీద ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయావని త్వరలో తెలుస్తుంది. మోసగిస్తూ బతికే బతుకు ఎంతో కాలం నిలవదు. ఏ రాత రాసిన కాగితం తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. అలాగే కొన్ని పరిచయాలు అంతే. మనం బతికినంత కాలం ఏం బతుకు వీడిది అనిపించుకునే కంటే, మనం పోయాక కూడా ఏం బతికాడురా అని నలుగురు అనుకునేలా బతకాలి. నువ్వు ఎన్ని భూములు కొన్నావన్నది కాదు ముఖ్యం, ఎదుటివాడి గుండెల్లో ఎంత స్థలం సంపాదించామన్నదే ముఖ్యం. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. మనల్ని ఎదుటి వాళ్ళు అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు. మన జీవితంలో ఏది సాధించలేదని చింతించవద్దు, ఏదో సాధించామని గర్వించవద్దు. మనకంటూ రేపు అనేది ఒకటి ఉందని మర్చిపోవద్దు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు వస్తుంటాయి. నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది తడబడడం కాదు, నిలబడడం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం.
ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.